తెలంగాణ ప్రజలకు గోదావరి ఆతిథ్యం ఇవ్వాలని ఏపీ ప్రజలకు సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రేమను చూపించాలన్నారు. పండుగంటే కోడి పందాలు, జూదానికి పరిమితం చేయొద్దన్నారు పవన్. పిఠాపురంలో కొబ్బరాకు పడిన ఏదో దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు వార్తలను వైరల్ చేయడం మానుకోవాలని సూచించారు. ఏపీ పిఠాపురంలో సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి, మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం. సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉన్న సినిమాలకి, అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన, నా బాధ్యత. గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి. సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా, అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ వెళ్ళాం మనం. అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో